రోజంతటి కొరకు కృతజ్ఞత. వాక్యం, నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును, యెహోవా నాకు ఆధారము. కీర్తనలు 3-5. ఉదయం నుండి రాత్రి వరకు దేవుడు మిమ్మల్ని కాపాడిన విధానాన్ని తలచుకుంటూ ప్రార్థన ప్రారంభించండి. దేవా, ఈ రోజంతా నీ రెక్కల చాటున నన్ను దాచి, ఏ ప్రమాదం జరగకుండా కాపాడినందుకు వందనాలు. నాకు ఇచ్చిన ఆహారాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, నా కుటుంబ భద్రతను బట్టి నీకు స్తోత్రాలు. ఈ రోజు నా జీవితంలో చూసిన ప్రతి మంచిని బట్టి, నేర్చుకున్న ప్రతి పాఠాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. రోజంతా జరిగిన పొరపాట్ల క్షమాపణ, రిపెంటెన్స్ మరియు క్లెన్సింగ్. వాక్యం, తూర్పునకు పడమర ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరము చేసియున్నాడు. కీర్తనలు 103-12. ఈ రోజంతా మీ ప్రవర్తనలో, మాటల్లో, ఆలోచనల్లో దేవునికి విరోధంగా చేసిన పొరపాట్లను ఒప్పుకోండి. యేసయ్య, ఈ రోజు నా వల్ల ఏదైనా పొరపాటు జరిగి ఉంటే, ఎవరినైనా నా మాటలతో బాధపెట్టి ఉంటే నన్ను క్షమించు. నా హృదయంలో ఉన్న కోపం, అసూయ, నెగిటివ్ ఆలోచనలను నీ రక్తంతో కడిగి పవిత్రపరచు. నన్ను బాధపెట్టిన వారిని నేను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను. నా హృదయానికి నెమ్మదినివ్వు. రేపటి కొరకు మోటివేషన్ మరియు భవిష్యత్తు భారాలు, మోటివేషన్ మరియు కాస్టింగ్ కేర్స్. వాక్యం, నిన్ను ఎంతమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను. హెబ్రీయులకు 13-5. రేపటి గురించిన భయాలు, మీ లక్ష్యాలు, మిమ్మల్ని కుంగదీస్తున్న సమస్యలను యేసయ్యకు అప్పగించండి. భయాల నుండి విడుదల. ప్రభువా, నా ఉద్యోగం, చదువు, కుటుంబ భవిష్యత్తు గురించి నాకున్న ఆందోళనలను నీ పాదాల దగ్గర పెడుతున్నాను. రేపటి దినాన్ని నువ్వే చూసుకుంటావని నమ్ముతున్నాను. నూతన బలం, ఈరోజు నేను విఫలమై ఉండవచ్చు, కాని రేపు నీ కృపతో నేను విజయం సాధిస్తానని నమ్ముతున్నాను. నాకు కొత్త ఉత్సాహాన్ని, ధైర్యాన్ని ప్రసాదించు. లక్ష్యాల సమర్పణ, రేపు నేను చేయబోయే పనులలో నీ హస్తం నాకు తోడుగా ఉంచు. నన్ను బలపరిచే నీ వైపే నేను చూస్తున్నాను. కుటుంబం మరియు ఇతరుల భద్రత కొరకు ప్రార్థన. వాక్యం, ఆయన తన దూతలకు నిన్ను గూర్చి ఆజ్ఞాపించును. కీర్తనలు 91-11. మీ చుట్టూ ఉన్నవారి కోసం, కష్టాల్లో ఉన్నవారి కోసం భారంతో విజ్ఞాపన చేయండి. యేసయ్య, నా కుటుంబ సభ్యులందరికీ ప్రశాంతమైన నిద్రను దయచేయి. మా ఇంటి చుట్టూ నీ దేవదూతల కావలి ఉంచండి. ఈ రాత్రి హాస్పిటల్స్లో బాధపడుతున్న వారికి, నిద్రలేక తల్లడిల్లుతున్న వారికి నీ శాంతిని, స్వస్థతను అనుగ్రహించు. కష్టాల్లో, అప్పుల బాధల్లో ఉండి నిరాశతో ఉన్నవారికి ఒక కొత్త నిరీక్షణను చూపించు తండ్రి. ప్రశాంతమైన నిద్ర కొరకు మరియు ముగింపు, పీస్ఫుల్ స్లీప్ మరియు ఆమెన్. వాక్యం, యెహోవా, నేను సమాధానముతో పండుకొని నిద్రపోవుదును, నీవు మాత్రమే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు. కీర్తనలు 4-8. దేవుని అద్భుతమైన శాంతి మిమ్మల్ని ఆవరించాలని కోరుకుంటూ ప్రార్థన ముగించండి. ప్రభువా, నా మనసులోని భారాన్ని అంతా తీసేశారు, ఇప్పుడు నేను ప్రశాంతంగా నిద్రపోతున్నాను. దుస్వప్నాలు, గెడ్డకలలు రాకుండా నీ ఆత్మ తోడుంచండి. రేపు ఉదయాన్నే నూతన బలంతో, సంతోషంతో నన్ను లేపండి. నా ప్రార్థన ఆలకించినందుకు వందనాలు. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.